ఏ తిథి నాడు ఏ పూజా కల్పాన్ని ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఋషులు దార్శనికులై నిర్ధారించారు. అలా నిర్ధారించినటువంటి సందర్భంలో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి వరసిద్ధి వినాయక వ్రత కల్పంగా చెయ్యాలి అని నిర్ణయింపబడి ఉన్నది. కల్పము అన్న మాటకు అర్థం ఋషి ఏ విధంగా ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పాడో దానిలో అంతర్భాగంగా ఏ కథాభాగాన్ని చదువుకుని దాని నుంచి మనం స్ఫూర్తిని పొందాలని నిర్దేశించారో అటువంటి క్రమంలో ఆ కల్పాన్నంతటినీ కూడా పూర్తి చేస్తాం. విఘ్నేశ్వరుని యొక్క భార్యలుగా సిద్ధి బుద్ధి చెప్పబడతారు. భార్య అన్న మాటకు అర్థం భగవంతుని యొక్క శక్తి సంకేతం తప్ప నిజంగా ఏదో 2 భార్యలుంటారు, 80 భార్యలుంటారు, 16,000 మంది భార్యలుంటారు, వాళ్ళందరూ నిజంగా రూపాలతో ఉంటారు అని భావన చేయడం కన్నా ఆయన యొక్క అవిభాజ్యమైనటువంటి శక్తి ఏది ఉంటుందో ఆ శక్తి ఒక రూపాన్ని ధరిస్తే అది ప్రత్యేకించి స్త్రీ స్వరూపంగా చెప్పబడి ఆయనని అనువర్తించి ఆయనతో కలిసి ఆయన నుంచి విడివడకుండా ఉంటుంది కాబట్టి భార్యగా సంకేతింపబడుతుంది. సిద్ధి బుద్ధి వీళ్ళిద్దరూ విఘ్నేశ్వరుడి భార్యలు అన్న మాటకు అర్థం ఏమి అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చెయ్యాలి అంటే మొట్టమొదట మనసు అనేక సంకల్పాలని తీసుకొచ్చినప్పుడు ఉత్తమమైనటువంటి సంకల్పాన్ని ఆమోదించి నిర్ణయం చెయ్యవలసినటువంటిది బుద్ధి. ఒక మంచి నిర్ణయాన్ని బుద్ధి చేస్తే ఆ బుద్ధి చేత నిర్ణయింపబడినటువంటి విషయాన్ని అమలులోకి తీసుకొచ్చేటటువంటివి మిగిలినటువంటి చిత్తము అహంకారము మొదలైనటువంటివి. ఇప్పుడు ఒక మంచి కార్యాన్ని పూర్తి చెయ్యగలిగాడు అనుకోండి, అమ్మయ్యా ఈ కార్యం ఇక్కడితో సిద్ధి పొందింది అంటాడు. ఇదో గణపతి నవరాత్రులు చెయ్యాలి అని సంకల్పం చేశాడు, గణపతి నవరాత్రులు చక్కగా చెయ్యగలిగాడు, అమ్మయ్యా సిద్ధించిందండి నవరాత్రులు చేశానంటాడు. ఒక వాహనం కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాడు, అమ్మయ్యా నా కోరిక సిద్ధించిందండి అంటాడు. అంటే బుద్ధి చేత మంచి నిర్ణయాన్ని చేసుకొని ఆ చేసుకున్నటువంటి నిర్ణయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొచ్చి దాని వలన పొందవలసినటువంటి శుభాన్ని ఫలితాన్ని పొందిన నాడు సిద్ధిని పొందాడు అంటారు. ఒక మనిషి ఒక మంచి నిర్ణయం చేసుకోవాలన్నా ఆ నిర్ణయానికి తగినటువంటి రీతిలో బుద్ధి ప్రచోదనం కావాలన్నా ఆ చేసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసి సిద్ధి పొంది కీర్తి పొందాలన్నా అది విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే జరుగుతుంది. అందుకే ఆయన ఒక మంచి పని జరగాలి అనుకున్నప్పుడు దానికి ఒక విఘ్నము ఒక ప్రతిబంధకము వచ్చి ఆ కార్యం జరగకుండా చెడిపోయేటట్టుగా కార్యము అసలు జరగకుండా పోయేటటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడగలిగినటువంటి శక్తి కలిగినవాడు, విఘ్నమును సృజించి కాపాడగలిగినవాడు ఆయనే, విఘ్నమును తొలగించి రక్షించగలిగినవాడు ఆయనే. 2 శక్తులు ఆయన యందే ఉన్నాయి. అటువంటి వరసిద్ధి వినాయకుణ్ణి మనం భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి నాడు తప్పకుండా ఆరాధన చేస్తాం. ఆ ఆరాధన చేసేటప్పుడు షోడశోపచారములు నిర్ణయింపబడ్డాయి. ఎందుకని అంటే మనసు యాంత్రికమై చంచలమై అస్తమానం అన్ని వైపులకి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మార్చి మార్చి భగవంతుడికి ఉపకారం చెయ్యడంలో మనసు తిరిగి వచ్చి నిలబడుతుంది. కనుక అవకాశం ఉంటే చతుష్షష్ఠోపచారములు అంటే 64 ఉపచారములు చెయ్యవచ్చు, లేదా 16 ఉపచారములు, అవి కూడా చెయ్యలేనంటే పంచోపచారములు 5 ఉపచారములు చెయ్యవచ్చు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు 16 ఉపచారములతో సాధారణంగా వ్రతకల్పం ఉంటుంది. అందులో స్వామికి స్వాగతం పలకడం దగ్గర నుంచి పాదములు కడుక్కోవడానికి నీళ్ళివ్వడం, చేతులు కడుక్కోవడానికి నీళ్ళివ్వడం, స్నానం చేయించడం, ప్లోత వస్త్రంతో ఒళ్ళు తొడవడం, వస్త్రద్వయం ఇవ్వడం, యజ్ఞోపవీతం వెయ్యడం, ఆభరణములను సమర్పించడం, చందనాలు లేపనం చెయ్యడం, నైవేద్యాదులను సమర్పించడం, తాంబూల సమర్పణం, నీరాజనం, మంత్రపుష్పం, నృత్యం, వాద్యం, గీతం, ఛత్రం, చామరం, గజం, అశ్వం, రథం, వాహనం ఇన్నింటినీ సమకూరుస్తారు. అంటే ఇవి మానసికంగా సమకూరుస్తారు, అవకాశం ఉన్న చోట భౌతికంగా సమకూరుస్తారు. అంతటి ఉపచారం చెయ్యడంలో అర్థం ఏమిటంటే నీ మనసు మారి 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 మళ్ళీ వచ్చి అక్కడ నిలబడాలి.
ఆ మనసు నిలబడితే పదార్థం ఎంత తీసుకొచ్చావన్న దానితో సంబంధం ఉండదు. అందుకే మట్టితో చేసిన విఘ్నేశ్వరుడైనా సరే అదే ఫలితాన్ని ఇస్తాడు. శక్తి కలిగిన వాడు బంగారంతో చేసిన మూర్తితో పూజ చేసినా అదే ఫలితాన్ని ఇస్తాడు. అందరికీ భగవంతుడు అనుగ్రహాన్ని ఇవ్వడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటాడు తప్ప శక్తియుతులకు ఒకలాగా శక్తిహీనులకు ఒకలాగా నేను కటాక్షాన్ని ప్రసరిస్తానని పరమేశ్వరుడు ఎన్నడూ అనడు అన్న మాటకి తార్కాణమే వ్రతకల్పమునందు ఏ పదార్థముతో తయారు చేయబడినటువంటి మూర్తిని పూజ చేసినప్పటికీ ఫలితము సమానంగా ఉంటుంది అని నిర్దేశించడం. సాధారణంగా మట్టితో చేసిన విఘ్నేశ్వర మూర్తినే పూజ చేస్తారు. అలా పూజ చెయ్యడానికి తత్వము కారణమై ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వరుని యొక్క తత్వాన్ని ప్రతిపాదన చేస్తూ ఒక అద్భుతమైన కీర్తన చేశారు. ఇప్పటికీ సంగీత విద్వాంసులు ఎప్పుడైనా కచేరీ ప్రారంభం చేస్తే వాతాపి గణపతిం భజేహం అన్న కీర్తనతో ప్రారంభం చేస్తారు. అందులో ఆయన ఒక మాట అంటారు, భూతాధి సంసేవిత చరణం భూతభౌతిక ప్రపంచభరణం వీతరాగిణం వినుత యోగిణం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే. ఆయన భూతాది సంసేవిత చరణం పరబ్రహ్మస్వరూపమై పంచభూతములైనటువంటి పృథివ్యాపస్తేజోవాయురాకాశముల చేత అర్చింపబడుతూ ఉంటాడు. అటువంటి గణపతి ప్రధానమైనటువంటి స్వరూపంగా ఈ మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఏ రూపంలో ఉంటాడు అంటే ఆయన గురించి చెప్తూ ఆయన భూతాధి సంసేవిత చరణం సమస్త భూతముల చేత సేవింపబడేవాడుగానూ ఉంటాడు. అలాగే భూతాకారం భూతాకారాన్ని పొంది ఉంటాడు. భూతాకారం అంటే ఏదో భూత ప్రేత పిశాచాలలో భూతం అని కాదు అక్కడ అర్థం. పంచభూతములలో ప్రధానమైనటువంటి జలభూత రూపాన్ని పొందుతాడు. నీటి రూపంలో ఉంటాడు. నీటి రూపంలో ఉంటాడు కాబట్టి నీటిని పాడు చెయ్యకుండా ఉండడం. నీరు సమస్త ప్రాణులు త్రాగి బ్రతుకుతాయి కనుక నీటి పట్ల గౌరవంతో ప్రవర్తించడం. నీరే అమృతము అనేటటువంటి భావనని పొంది ఉండడం. నీటి పట్ల పరమ గౌరవాన్ని చూపించడం. ఈ నీరు నా ఒక్కడి స్వార్థం కోసం కాదు, సమస్త భూతముల కొరకు నేను రక్షించాలనేటటువంటి భావన ఎవడు పొందుతాడో వాడు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఒండ్రుమట్టి నది యొక్క అడుగు భాగంలో ఉంటుంది. అది నదీ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయిన కొద్దీ ఆ అంచులు అంటే ఒడ్డు కోసుకుపోయి సమీపంలో ఉండేటటువంటి గ్రామములు నదిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసిన తరువాత మట్టితో తయారు చేయబడినటువంటి మూర్తిని నది యందు నిమజ్జనం చేసేస్తారు. నీటిలో నిమజ్జనం చేస్తే ఏ మూర్తిలోకి తేజస్సు ఆవాహన చేయబడిందో ఆ మట్టి మళ్ళీ వెళ్ళి నీటిలో కలిసిపోతే ఆ నది లేదా ఆ ప్రవాహం మరింత పరిపుష్టమవుతుంది. రెండు, ఋషులు దార్శనికులు ఒక పుణ్యాన్ని సమపార్జించుకోవాలి అంటే ఒక నియమాన్ని చూస్తారు. అసలు వీడికి పుణ్యం ఇస్తే ఎంతసేపు వీడొక్కడే భోగాలు అనుభవించాలని కోరుకుంటాడా, వీడికి వచ్చిన శక్తి చేత 10 మంది తరించాలని కోరుకుంటాడా, ఇది ఆలోచన చేస్తారు. ఇంత పుణ్యాన్ని విఘ్నేశ్వరుడు కట్టపెడితే వీడు చేసే కార్యక్రమాలకి ప్రతిబంధకం లేకుండా చేస్తే వీడు తన స్వప్రయోజనాన్ని చూస్తాడా, లోకమంతటి యొక్క హితాన్ని కోరుతాడా? లోకమంతటి యొక్క హితాన్ని కోరుతాడు అన్నదానికి ప్రమాణమేమి అంటే శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు కాబట్టి అన్ని చోట్ల ఉండేటటువంటి నీరు విశేషమైన వేగంతో నిండుగా ఉండి ప్రవహిస్తుంది. అలా ప్రవహించడంలో పక్కన ఉన్నటువంటి పుట్టలు కలుగులు కూడా నీటితో మూసుకుపోయి పావులు మొదలైనటువంటి విషక్రిములు కూడా నీటిలో ప్రవేశించి విషాన్ని విడిచిపెడతాయి. ఎక్కడో పైన ఎగువన వర్షం విశేషంగా కురుస్తుంది. ఆ ప్రవాహం వచ్చేటప్పుడు అందులో అనేక రకములైనటువంటి పదార్థములు కలిసిపోతాయి. నీరు ఎరుపు రంగెక్కిపోతుంది. అటువంటి పరిస్థితులలో ఆ నీరు తాగితే సమస్త భూతకోటి కూడా అనారోగ్యం పాలవుతుంది. కనుక ఆ నీటిని రక్షించాలి. అందరి కొరకు నీటిని రక్షించాలి అంటే విఘ్నేశ్వరుడి యొక్క పూజ చేసినప్పుడు ప్రధానమైనటువంటి పూజ అంతా కూడా పత్రితో నడుస్తుంది. ఆ పత్రి అంతా కూడా మన ఇష్టం వచ్చినటువంటి పత్రి తేవడానికి వీల్లేదు. కల్పంలో ఋషి చెప్పిన పత్రి తేవాలి. అవి నేరేడు, మారేడు, మామిడి, దుర్వార, చెంగల్వ, ఉత్తరేణు, పనస, అలాగే ఇతరమైనటువంటి ప్రధానమైనటువంటి ఔషధీతత్వం కలిగిన పత్రి ఉమ్మెత్త,
పనస ఇటువంటి ఆకులు తీసుకొచ్చి పూజ చేసి నీటితో కలిసి 9 రోజులు గణపతి యొక్క ఆరాధన చేయబడిన ఈ పత్రిని తీసుకెళ్ళి నీటిలో విడిచిపెడితే అది నీటి అడుక్కి చేరి అందులోంచి విడుదలైనటువంటి ఓషధీ గుణముల చేత నీరు అంతా కూడా పవిత్రమై మళ్ళీ స్వచ్ఛమవుతుంది. అటువంటి నీరు త్రాగి సమస్త ప్రాణులు కాపాడపడతాయి. అసలు లోకము యొక్క హితము గురించి ఆలోచించని వాడికి భగవంతుడు పుణ్యాన్ని కట్టపెట్టడానికి సిద్ధపడడు. అందుకే స్నానం దగ్గరికి వచ్చేటప్పటికీ మట్టిని తీసుకెళ్ళి నీటిలో వెయ్యడం అనేటటువంటి దాన్ని ప్రతి సందర్భంలోనూ కలపడం వెనక లోకము యొక్క హితాన్ని కోరాడా లేదా అన్నదాన్ని పరమేశ్వరుడు పరిశీలించడం అనేటటువంటి దానికి ఒక ఉదాహరణగా నిలబడుతుంది. లోకహితమును కోరని వాడికి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందే అధికారం ఉండదు. అందుకే పత్రితో మాత్రమే పూజ చేసి వినాయక ప్రతిమని పత్రిని కూడా తీసుకెళ్ళి నీటిలో కలిపేటటువంటి సంప్రదాయం ఏర్పడింది. మనం ఆయన పాదములను పట్టుకొని భక్తితో పూజ చేస్తే ఆయన మనని అనుగ్రహిస్తాడు, ఆయన మనకి ముందు నడుస్తాడు. అందుకే ఆయన తత్వంలో ఒక విషయాన్ని చెప్తారు, ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు. ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు అనడానికి కారణం, పిల్లలు చూడండి ఎప్పుడూ ఏదో తింటూ ఉంటారు, చేత్తో తినుబండారాలు పట్టుకు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి తినడం అనేటటువంటి విషయం మీద అనురక్తి ఎక్కువగా ఉంటుంది. ఆయన యందు బాల్యతత్వం ఉన్నది. ఆయన ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు అనడానికి ఉదాహరణ చేతిలో ఉండ్రాళ్ళు కుడుములు పట్టుకుంటారు. పిల్లల యొక్క లక్షణం ఏమిటి? ఇప్పుడు పిల్లల్ని ఏదైనా దెబ్బలాడాని అనుకోండి, వాళ్ళు నా మీద అలుగుతారు, మూతి ముడుస్తారు, కోప్పడతారు. 2 నిమిషాలు అవదు, మళ్ళీ పిలిచాననుకోండి సంతోషంగా వచ్చి నా తొడ మీద కూర్చుని ఆడుకుంటారు. అప్పటికి కోపగిస్తారు, అప్పటికి మరిచిపోతారు తప్ప శాశ్వతంగా మనసులో కోపం పెట్టుకోవడం పిల్లలకు ఉండదు. అదే ఒక వయసు వచ్చిందనుకోండి, అసూయాద్వేషాలు పెరిగిపోతాయి. అవతలవాడు ఏ అపకారం చెయ్యక్కర్లేదు, వాడు వృద్ధిలోకి వస్తున్నాడు, వీడికి కడుపు మంట. వాడిని 10 మంది పొగుడుతున్నారు, వీడికి కడుపు మంట. ఆ కడుపు మంటతో అవతలవాడి యందు దోషం ఉన్నా లేకపోయినా విమర్శ చేస్తాడు. అదే పిల్లలైతే ఈ క్షణంలో దెబ్బలాడుకుంటారు, ఉత్తర క్షణంలో మరిచిపోతారు. మరిచిపోయి పరమ ప్రశాంతంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించగలిగినటువంటి లక్షణం పిల్లల యందు ఉంటుంది. అందుకే వాళ్ళు వెంటనే దోషాన్ని మరిచిపోతారు. వినాయకుడు బాలరూపంలో ఉంటాడు అన్న మాటకు అర్థం, మనం ఎన్ని దోషాలు చేసినా, 2 మొట్టికాయలు కొట్టుకున్నా, చెవులు పట్టుకు గుంజీలు తీసినా, ఆయన పాదములు పట్టుకున్నా, ఒక్క శ్లోకం చెప్పినా, పత్రి వేసినా, నమస్కరించినా, క్షమాపణ వేడినా, త్రికరణ శుద్ధిగా ఆయన ముందు నిలబడితే చాలు, అనుగ్రహించగలడు. ఆయనకి నావారు పైవారు అన్న మాట ఉండదు. అందుకే వీతరాగిణం వినుత యోగిణం విశ్వకారణం విశ్వవారణం, అటువంటి విఘ్నవారణం. అటువంటి మహానుభావుడు లోకములో ఎవరికి ఏమి ఇవ్వలేడు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అన్నట్టుగా అసంఖ్యాకమైనటువంటి దోషములను కూడా క్షమించి అనుగ్రహించ. పైన ఉండేటటువంటి రూపంతో ఆయనకి సంబంధం ఉండదు, లోపలి సౌందర్యం ఆయన యొక్క గొప్పతనం. మీరు చూడండి, పైకి ఒక్కొక్కడు ఎంత డాంబికంగానైనా ఉండొచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత సరస్వతీ కటాక్షమున్నవాడైనా కావచ్చు, ఎంత విద్యావంతుడైనా కావచ్చు. కానీ లోపల మాత్సర్యం ఉందనుకోండి, అసూయాగుణం ఉందనుకోండి, వాడు ఎప్పుడూ ఎవరిలో ఏ తప్పు వెతుకుదామా అనేటటువంటి లక్షణం ఉన్నవాడు అనుకోండి, అప్పుడు మణి పడగ మీద కలిగినటువంటి పాముతో సమానమైనటువంటి వాడు. మణి పడగ మీద ఉన్నది కదా అని ఎవరు పాము దగ్గరికి వెడతారు? లోపల దుర్గుణాలతో ఉన్నటువంటి వాడు పైకి ఎన్ని మంచి గుణాలతో ఉన్నవాడిగా కనపడినా, ఎంత సరస్వతీ కటాక్షమున్నా, ఎంత అధికారమున్నా, ఎంత ధనమున్నా, ఎంత గొప్ప విభూతి ఉన్నా, ఎన్ని కళలు ఉన్నా వాడి వలన ప్రయోజనం ఉండదు. శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అందుకే చూడండి, ఒక శ్మశానంలో గొప్ప భవనాన్ని కట్టారనుకోండి, ఎవరు వెళ్ళి ఆ భవనంలో నివసిస్తారు? ఎవరు ఉండలేరు, ఉండడం సాధ్యం కాదు. మనిషి అలా ఉండకూడదు. పైకి ఎలా ఉన్నాడన్న దానితో సంబంధం లేదు. అందంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరు విషయం. కానీ లోపల మనిషికి ఎన్ని మంచి గుణాలున్నాయో అది నిజమైనటువంటి సౌందర్యం. దాని చేతనే ఎక్కువ మందిని తనవారిని చేసుకోగలుగుతాడు.
ఎక్కువ మంది తనని బంధువుగా భావించి చుట్టూ నిలబడడానికి కారణమవుతాడు. అటువంటి తత్వము కలగాలి అంటే లోపల మంచితనం ఉండాలి. విఘ్నేశ్వరుడు చూడండి, పైకి మరుగుజ్జు రూపంతో ఉంటాడు, పెద్ద పొట్ట, ఏనుగు తల, కానీ లోపల గొప్ప సౌందర్యం, ఎప్పుడూ పిల్లవాడి లక్షణం. నాకు మంచి బుద్ధినియ్యి తండ్రి అని ఒక్కసారి ప్రార్థన చేస్తే క్షమించి మంచి మార్గంలో నడిపిస్తాడు. చంద్రుడు పైకి చాలా అందంగా ఉంటాడు. కవులందరూ చంద్రుణ్ణి వర్ణిస్తారు. అబ్బో గొప్ప సుధాకిరణుడు అంటారు. ఇటువంటి చంద్రుడు ఒకనాడు విఘ్నేశ్వరుడు చంద్రలోకానికి ఎడితే మరుగుజ్జువాడు, ఏనుగు ముఖంతో ఉన్నాడు, బాణపొట్టవాడు అని, పైకి కొంచెం ఆకారం బాగులేదని విఘ్నేశ్వరుణ్ణి చూసి అప్పటినందుకు, ఆయనని చిన్నతనం చేసినందుకు చూశాడు విఘ్నేశ్వరుడు. పైకి అందంగా ఉండడం గొప్ప కాదు, లోపల నీకు సుగుణములు లేవు. నేను పైకి అందంగా ఉన్నానా లేదా అన్నది కాదు, లోకములను ఆదుకుంటాను కాబట్టి వ్రతకల్పం చేస్తున్నారు. నీ అహంకారానికి కారణం నీ యందు చల్లతనం ఉండడం, నీ అహంకారానికి కారణం నీ యందు అందం ఉండడం. ఎవరి యందు ఏ గుణం ఉన్నా అది వినయానికి పనికి రావాలి, కానీ అహంకారానికి పనికొస్తే అటువంటి వారిని విఘ్నేశ్వరుడు స్వీకరించడనడానికి ఇదే ఉదాహరణ. వెంటనే శపించాడు, ఇకపైన నీ ముఖాన్ని ఎవరైనా చూస్తే వారికి అపనిందలు వస్తాయని. వెంటనే లోకంలో ఎవ్వరూ చంద్రుడి ముఖం చూడడం మానేశారు. చంద్రుడు కనపడితే చెయ్యి అడ్డు పట్టుకుని వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. సిగ్గుపడిన చంద్రుడు సముద్రంలోకి వెళ్ళిపోయాడు. పాల సముద్రంలో దాక్కుంటే చంద్రకిరణములు లేక ఓషధులు ప్రకాశించకపోతే మళ్ళీ ఋషులు వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు, శాపావకాశం ఇమ్మని. ఆ చంద్రుణ్ణి రమ్మనండి అన్నాడు. క్షమాపణ చెప్పడానికి ఆ చంద్రుడు పాలసముద్రంలోంచి లేచి విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చాడు. నువ్వు చేసిన తప్పు మన్నిస్తున్నాను. నువ్వు ఏ రోజు నేను చంద్రలోకానికి వచ్చినప్పుడు ఇటువంటి అపరాధం చేశావో అటువంటి భాద్రపద శుక్లపక్ష చవితి నాడు తప్ప మిగిలిన రోజులలో నిన్ను చూసినా ఏ ఉపద్రవం కలగదు అని చెప్పి ఆయనకి అనుగ్రహించాడు. నిజానికి అనుగ్రహం పొందిన చంద్రుడు నృత్యం చెయ్యాలా, అనుగ్రహించిన విఘ్నేశ్వరుడు నృత్యం చెయ్యాలా అంటే, తప్పు తెలుసుకున్నవాడు ఒక్కడు కనపడితే స్వామి అంత సంతోషిస్తాట. పిల్లవాడిలా ఆయన నృత్యం చేసి నృత్య గణపతి అయ్యాడు. ఆయన విశాలమైన మనస్సుకి, ఆయన ప్రేమతత్వానికి అది పరాకాష్ట. అందుకే ఆనాటి నుంచి చంద్రుడు ప్రకాశించడం మొదలుపెట్టాడు. లోకక్షేమం గురించి ఆలోచించినటువంటి వాడికి ఐశ్వర్యము ఉండగలిగినటువంటి అధికారం ఉండదు, అవకాశం ఉండదు, అర్హత ఉండదు. అందుకే తాను వ్యక్తిగతంగా ఐశ్వర్యాన్ని పొందడం కాదు, రోజుకి 8 బారుల బంగారం పెట్టగలిగినటువంటి మణిని, లోకం అతివృష్టి అనావృష్టి అంటువ్యాధులు లేకుండా చూడగలిగినటువంటి ఆ మణిని రాజ్య పరిపాలన చేస్తున్న ఉగ్రసేనుడికి ఇమ్మని కృష్ణుడు చెప్పినప్పటికీ ఇవ్వకుండా తస్కరిస్తాడేమోనని భయపడి సూర్య భగవానుడు విధించినటువంటి నియమములైన అంతఃశౌచము బహిశౌచము లేనటువంటి తన తమ్ముడైన ప్రసేనుడికి మణి ఇచ్చిన కారణం చేత ఆ ప్రసేనుడు మరణించాడు. అంతఃశౌచము బాహ్య శౌచము లేని సింహం మరణించింది. జాంబవంతుడితో యుద్ధం చేసి కృష్ణ పరమాత్మ తీసుకొచ్చారు. చిట్ట చివరికి ఆ మణి అంతఃశౌచము బాహ్య శౌచము పరిపూర్ణముగా ఉన్నటువంటి ఒక్క అక్రూరుడి దగ్గర మాత్రమే ఉండడానికి అవకాశం లభించింది. అంటే మణి, మంత్రము, ఔషధము ఈ 3 అందరికీ పడవు, ఒకరికి పడినది ఒకరికి పడదు. కాబట్టి అర్హతని గుర్తించి పొందడానికి ప్రయత్నించు. అన్నిటికన్నా గొప్ప విషయం లోకహితం గురించి ఆలోచించడం. లోకహితం గురించి ఆలోచించడం చేత కానప్పుడు, త్యాగము చేత అమృతత్వాన్ని పొందడం నీకు చేత కానప్పుడు, త్యాగేనైకే అమృతత్వమానసహు అని ఆర్యోక్తి. అటువంటి త్యాగబుద్ధి లేనప్పుడు స్వార్థంతో ఉన్నవాడికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలగదని అనేక విధములుగా నిరూపణం చేస్తూ అహంకార పరిత్యాగము ఎంత అవసరమో చంద్రుడి యొక్క ఉపాఖ్యానం ద్వారా మనకి తెలియచేస్తూ, శమంతకోపాఖ్యానం కథలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ వరసిద్ధి వినాయక వ్రత కల్పము వ్యక్తి విఘ్నములు లేకుండా భౌతికంగా కావలసినటువంటి సమస్త ప్రయోజనములను ధర్మబద్ధంగా సమకూర్చుకోవడానికి పయనించవలసినటువంటి మార్గాన్ని నిష్కంటకం చేస్తూ, మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనమైనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిగా చెప్పబడే
అనేటటువంటి మోక్షమునకు అవసరమైనటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము, ఆ కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహము చేత పొందినటువంటి పాత్రత వలన కలిగినటువంటి జ్ఞానము, జ్ఞానము వలన కలిగేటటువంటి మోక్షము అనేటటువంటి ప్రయాణమునందు సమస్తమైన కంటకములను తొలగించడానికి, విఘ్నములను తొలగించడానికి అధికారమును పొందినటువంటి ఈ వరసిద్ధి వినాయకుని యొక్క పాదములు పట్టి పూజ చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా సిద్ధించుకున్నటువంటి వాడు ఇహమునందు సమస్తమైనటువంటి సౌఖ్యములను పొంది చిట్ట చివర పరలోకమును పొందడం కానీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మనుష్యుడు తన యొక్క ప్రధాన లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవడం అనేటటువంటి ఫలసిద్ధిని పొందడంలో కానీ కృతకృత్యుడవుతాడనడంలో సందేహం లేదు అనేటటువంటి దాన్ని నిరూపణం చేసేటటువంటి వ్రతకల్పం వరసిద్ధి వినాయక వ్రతకల్పం. అందుకే దోసపండు ప్రధానంగా నివేదన కారణం అవుతుంది. దోసపండు ముచిక నుంచి విడివడినంత తేలికగా చిట్ట చివర శరీరము నుంచి జీవుడు విడుదలై ఈ శరీరం నేను కాదనేటటువంటి అద్వైతానుభూతి యందు నిలబడగలిగినటువంటి స్థితిని నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా అనుగ్రహించగలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపము ఆ విఘ్నేశ్వరుడే అని మనకి అనేక వేదముల చేత ప్రోక్తమైనటువంటి విశేషాన్ని స్థిరీకరిస్తూ ముందర వచ్చేటటువంటి దక్షిణాయనంలో ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఉపాసనతో ప్రారంభించి అనేకమైన ఉపాసనలు చెయ్యవలసి ఉంటుంది. ఆ ఉపాసనకి దూరం కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహానికి నోచుకోవడానికి కావలసినటువంటి విశేషాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు విఘ్నేశ్వరుడే. అందుకే విఘ్నేశ్వర పూజ చేస్తే వెంటనే వస్తుంది భాద్రపద మాస కృష్ణపక్షంలో మనకి పితృ సంబంధమైనటువంటి ఆరాధన. ముందు శరీరం ఇచ్చిన ఆ తల్లిదండ్రుల్ని ఆరాధించి వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టి ఉన్నప్పుడు వాళ్ళను ఉద్దేశించి చేస్తారు మహాలయ పక్షం. తర్వాత ఆశ్వీజ మాసం వస్తుంది. అది సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుంటే తెల్లవారుజాము సమయంతో సమానం. అంటే అసలు పూజ చెయ్యడానికి, నిద్ర లేవడానికి, తల్లిదండ్రుల మీద ఈ శరీరం ఇచ్చినటువంటి మూల కారణమైన వారి పట్ల భక్తి కలగడానికి, ఉపాసన సిద్ధించడానికి, విఘ్నములను తొలగించగలిగిన విఘ్నేశ్వర ఆరాధనతో భాద్రపద శుక్లపక్ష చవితితో మనకి ఈ వరసిద్ధి వినాయక వ్రతకల్పం ప్రారంభమవుతోంది. అంత గొప్ప వ్రతకల్పాన్ని మనందరం కూడా చక్కగా భక్తితో అనుష్ఠించి ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులమై వ్యక్తిగతంగా మనము శాంతిని పొంది మన చుట్టూ ఉన్న వారి యొక్క ప్రశాంతతకి మనం కారణమై లోకహితమునకు లోకక్షేమమునకు మనం కారణమై భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహమునకు పాత్రులగుదముగాక.